బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మే 13న జరిగిన 4వ దశ పోలింగ్ సమయంలో ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అధికార ఎమ్మెల్యేలు బలవంతంగా పోలింగ్ బూత్ లో దూరి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. ఈ ఘటనపై సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల అధికారికి నోటీసులు పంపింది. ఈవీఎం ను ధ్వంసం చేసిన ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని, అలాగే ఈ ఘటనపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే ఈ ఘటనపై సాయంత్రం 5 గంటలలోపు నివేదిక ఇవ్వాలని సిఈసి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తున్న లైవ్ వీడియోను అధికారుల మీడియాకు ఇచ్చారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా భారత రాజ్యాంగ వ్యవస్థను వైసీపీ ఎమ్మెల్యే అసహాయం చేశాడని, ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మే 13న జరిగిన 4వ దశ పోలింగ్ సమయంలో ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో అధికార ఎమ్మెల్యేలు బలవంతంగా పోలింగ్ బూత్ లో దూరి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి నేరుగా వెళ్లి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ఏదైతే ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజు ఏదైతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఏదైతే ఈవీఎం పగలగొట్టే కేసు ఉందో అది ఆయన చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆయన మీద 10 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల అధికారి సిఇఓ మీనాకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన డ్రైవర్ దొరకడం జరిగింది. డ్రైవర్ ద్వారా అతను హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు హైదరాబాద్ చేరుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు అయితే చేపట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం రాష్ట్ర సిఇఓ మీనా కూడా స్పందించడం జరిగింది. చాలా సీరియస్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసును తీసుకుంటున్నట్లు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దాదాపు 10 సెక్షన్ల కింద కేసును 10 సెక్షన్ల కింద ఆ కేసు మెమో ఇప్పటికే కోర్టులో దాఖలు చేశారు. A1 కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మెమో దాఖలు చేసినట్లు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసంకి సంబంధించి చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఏదైతే వెబ్ కెమెరాల ద్వారా ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించక ముందుగానే ఈ కేసుకు సంబంధించి తాము ఎప్పుడో కేసు నమోదు చేశామని చెప్పి కూడా సిఇఓ రాష్ట్ర సిఇఓ కూడా స్పష్టం చేయడం జరిగింది. 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మనం చూసుకుంటే కనుక ఏదో 452, 120D, 143, 448, 427, 131, 135 అలా 10 సెక్షన్ల కింద కేసు, చాలా సివియర్ కేసులు కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ధ్వంసం కేసు కాదు, ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకే ఈ కేసులు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సెక్షన్లలో ప్రధానంగా చూసుకుంటే కనుక ఇలాంటి ఘటనలు పాల్పడేవారు మరోసారి ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనకుండా ఉండేలాగా ఈ కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర సిఇఓ మీనా మాట్లాడుతూ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. అదేవిధంగా ఏదైతే కేసులు ఎవరెవరు ఉన్నారన్న దాని మీద కూడా వాళ్ళందరినీ కూడా వెబ్ కెమెరాలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే A1 గా మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన మీద మెమో దాఖలు చేశారు. కోర్టులో మెమో కూడా దాఖలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే కేసు అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ కూడా బిగుసుకుంది. ఆయనని ఎక్కడ కనిపించినా సరే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతోనే ప్రస్తుతం రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో ఉన్నట్టు కూడా సమాచారం ఉండడంతో వాళ్ళంతా కూడా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ఎప్పుడన్నా సరే
ఏ క్షణంలో అయినా సరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టబోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.